హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్కు తెలుగు ఛానల్. మన ఛానల్ ద్వారా ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డాటాను బట్టి. సో అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుంది, అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా, సైడ్ వేస్ ఉంటుందా, ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళే ముందుగా నిఫ్టీలో సిపిఆర్ మనం డిస్కషన్ చేసిన ఏ స్ట్రాటజీ వర్కౌట్ అయిందో ఒక్కసారి రివ్యూ చేసుకుందాం. నిఫ్టీ చూసినట్టయితే ఈరోజు హెవీ గ్యాప్ అప్ ఓపెన్ కావడం జరిగింది. అలాగే మన స్ట్రాటజీలో మనం డిస్కషన్ చేసుకున్న స్ట్రాటజీ ప్రకారం సిపిఆర్ బ్రేక్అవుట్ హై ప్రాబిలిటీ సిపిఆర్ స్ట్రాటజీ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ ఉన్నది చూడండి, ఇది వర్కౌట్ అయింది. ఎప్పుడైతే మనం ఈ ఆర్1 కానీ ప్రీవియస్ డే హై కానీ ఈ రెండు బ్రేక్అవుట్ అయితే మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సిపిఆర్ కూడా నేరోగా ఉన్నది కాబట్టి మనం ఆర్1 కానీ ప్రీవియస్ డే హై కానీ రెండు ఒకేసారి రెండు బ్రేక్అవుట్ అయిన తర్వాత ట్రేడ్ తీసుకోవడానికి మనకు అవకాశం లభిస్తుంది. సో ఇక్కడ యాక్చువల్గా ఫస్ట్ క్యాండిలే రెండింటిని బ్రేక్ చేయడం జరిగింది. సో మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు వెయిట్ చేయాలి? ఫస్ట్ 15 minutes వరకు మనం ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి సో ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవడానికి ఒక అవకాశం అయితే వస్తుంది. సో మరి మన రిస్క్ ఎంత ఉంటుంది? రిస్క్ ఇంత ఉంటుంది కాబట్టి మనం ట్రేడ్ తీసుకోము. రివార్డ్ ఓన్లీ తక్కువ ఉంటుంది, బిలో 1:1 ఉంటుంది కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకోము. మరి ఎక్కడ తీసుకుంటాం ట్రేడ్? ఎప్పుడైతే మళ్ళీ మనకు విక్ రివర్సల్ రావడం జరిగింది చూడండి, అంటే ఒకవేళ ఎవరైనా అగ్రెసివ్ వాళ్ళు ఉంటే ఫస్ట్ 5 minutesలో మనం ట్రేడ్ తీసుకుంటే మీ యొక్క స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, మీ రిస్క్ అనేది ఇదవుతుంది, రివార్డ్ అనేది ఇదవుతుంది. ఇన్ కేస్ కన్జర్వేటివ్ ట్రేడర్ ఉన్నారనుకోండి, బిగినర్ ఉన్నారనుకోండి, సో 15 minutes వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. 15 minutes వెయిట్ చేస్తే ఇక్కడ మనకు ఎంట్రీ లభిస్తుంది, మన రిస్క్ అనేది ఇంత అవుతుంది, రివార్డ్ అనేది ఇంత అవుతుంది కాబట్టి తక్కువ ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో చేయకూడదు. సో అగ్రెసివ్ ట్రేడర్కి అయితే ఫస్ట్ 5 minutesలోనే ట్రేడ్ సెటప్ అనేది రావడం జరిగింది. ఇన్ కేస్ కన్జర్వేటివ్ అయితే ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ విక్ రివర్సల్ అనేది మనం స్ట్రాటజీ డిస్కషన్ చేయడం జరిగింది. సేమ్ ఇందులోనే మన యొక్క ప్లేలిస్ట్లో ఈ సిపిఆర్ విక్ రివర్సల్ అనే స్ట్రాటజీని డిస్కషన్ చేయడం జరిగింది. ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. ఈ స్ట్రాటజీ ఎప్పుడైతే మనకు పైవర్స్ దగ్గర రిజెక్షన్స్ వస్తాయి చూడండి, ఇక్కడ ఒక క్యాండిల్ రిజెక్షన్ వచ్చింది. సో మన యొక్క ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది, మన రివార్డ్ ఏదవుతుంది ఇదవుతుంది, లేదా 1:2 ఈజీగా ఇక్కడ వరకు వచ్చేసింది, తొందరలోనే రావడం జరిగింది. సో మనం వెయిట్ చేస్తే మన యొక్క ఫుల్ టార్గెట్ అయితే రావడం జరిగింది. ఇలా అంటే ఒకవేళ ఫస్ట్ మనకు ఆపర్చునిటీస్ తీసుకోవడానికి కొంచెం వెనకడు చేసినా కూడా నెక్స్ట్ టైం అయితే కన్ఫర్మేషన్గా మనం ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం లభించింది. ఇలా సింపుల్గా మీరు ఈ సిపిఆర్ ఇండికేటర్ను లేదా క్యాంబ్రెల్ ఇండికేటర్ను ప్రాక్టీస్ చేయండి. ఓవర్ ఏ పీరియడ్ డెఫినెట్గా మీరు ఇంట్రాడేలో ప్రాఫిట్లో ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతూ ట్రేడ్ చేసుకోండి, డెఫినెట్గా ప్రాఫిట్లో ఉంటారు. ఎనీహౌ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళిపోదాం. బ్యాంక్ నిఫ్టీని తర్వాత చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 15,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. ఈ లెవెల్ అనేది 14,800. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ ఇది. సో ఫస్ట్ అనేది ఇది, ఫస్ట్ 15,000, సెకండ్ ఓకే అది ఇన్ ద మనీలోకి వెళ్ళిపోయింది. సో కాబట్టి ఇదే 14,800, నెక్స్ట్ 14,900. సో ఇన్ కేస్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకుంటుంది 14,800, సెకండ్ రెసిస్టెన్స్ 14,900, థర్డ్ రెసిస్టెన్స్ 15,000 దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉన్న హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి ఈ లెవెల్ పర్టికులర్గా 14,900 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. అలాగే ప్రైజెస్ అనేవి పర్టికులర్గా ఇక్కడ నుంచి ఈ రీజియన్ వరకు ఇంక్రీజ్ అవుతూ ఉన్నది. ఇటేమో షార్ట్ బిల్డప్ జరుగుతుంది కాబట్టి అంటే నిఫ్టీ అనేది 100 నుంచి 200 పాయింట్స్ మూవ్ కావడం జరుగుతుంది కాబట్టి మేబీ లాంగ్ బిల్డప్నే కన్సిడర్ చేద్దాం.
వన్స్ లాంగ్ బిల్డప్గా కన్సిడర్ చేస్తే పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది అకార్డింగ్ టు కాల్ డేటా ప్రకారం. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిస్తే మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. పుట్ సైడ్ డేటాను పరిశీలిస్తే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,000 దగ్గర బిల్లకు వాడడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 13,500 దగ్గర బిల్లకు వాడడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 14,300 దగ్గర బిల్లకు వాడడం జరిగింది. సో దీన్ని పరిశీలించినట్టయితే ఒకవేళ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్టు ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ కావడం జరిగింది కాబట్టి అంటే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాలంలో. సో 14,300 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు అయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తూ ఉన్నాయి. ఇవి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది, అంటే నిఫ్టీ అనేది పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం కాల్ సైడ్లో కూడా లాంగ్ బిల్డప్ జరిగింది కాబట్టి రేపు అంటే ఎక్కువ శాతం అప్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఎనీహౌ ఈ లెవెల్స్ని మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. అలాగే మన యొక్క ఫేవరెట్ ఇండికేటర్ అయిన ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం, మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం ప్రస్తుతానికైతే క్యాండిల్ అనేది క్లౌడ్ కిందనే ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టిల్ బేరిష్ మూడ్లోనే ఉన్నది. కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ అప్ సైడ్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇమీడియట్గా 14,600 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ బేస్ లైన్ ఉంది కాబట్టి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అలాగే ఇక్కడ సప్లై జోన్ కూడా ఉన్నదని జరిగింది కాబట్టి మేబీ ఇక్కడ మనకు రెసిస్టెన్స్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. 14,600 నుంచి 14,700 మధ్యన రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మన ఫ్యూచర్ కూమో అనేది బేరిష్లో ఉన్నది కాబట్టి మేబీ 14,600 700 వరకు వెళ్ళి అక్కడ నుంచి డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఒకవేళ ఈ క్యాండిల్ ఏదైతే కన్వర్జేషన్ లైన్ కిందనే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. 14,000 వరకు లేదా 14,200 వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అప్ సైడ్ వెళ్తే 14,700 అనేది మ్యాక్సిమం 14,700 వరకు వెళ్ళి అక్కడ నుంచి రిజెక్షన్స్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో అప్పుడు అది క్లౌడ్లోకి ఎంటర్ అవుతుంది. క్లౌడ్లోకి ఎంటర్ అయితే మళ్ళీ సైడ్ వేస్ ఉంటుంది. అప్పుడు ఏమన్నా క్లౌడ్ బ్రేక్అవుట్ రావడానికి అవకాశం ఉంటుంది. అది విత్ 1 or 2 ట్రేడింగ్ డేస్ మనం వెయిట్ చేస్తే కానీ తెలియదు. సో ప్రస్తుతానికైతే 14,600 అండ్ 700 అనేది కీ రెసిస్టెన్స్ లెవెల్స్, అలాగే 14,000 14,200 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్స్ అకార్డింగ్ టు ఇచ్చుముఖి ఇండికేటర్ ప్రకారం. సరే అవర్లీలో చూద్దాం. అవర్లీలో చూసినప్పుడు క్లౌడ్ అయితే ఫ్యూచర్ క్లౌడ్ అయితే బేరిష్ చూపెడుతుంది, కానీ మనకు క్యాండిల్స్ అనేవి క్లౌడ్ లోపల ఉండడం జరిగింది కాబట్టి సైడ్ వేస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎనీహౌ రేపు ఒకవేళ మళ్ళీ ఎక్కడ క్లోజ్ అయినా అక్కడ ఓపెన్ అయితే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 14,425 దగ్గర మనకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే అది కన్వర్జేషన్ లైన్. ఇన్ కేస్ దీని కింద ఓపెన్ అయితే ఇక్కడ మనకు ఒకటి 14,350 దగ్గర ఇంకొక సపోర్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు 14,300 200 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మరి ఇమీడియట్గా ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా లేదా ఎక్కడ క్లోజ్ అయినా అక్కడ ఓపెన్ అయినా ఇమీడియట్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సేమ్ 14,600 మనం ఏదైతే డైలీలో డిస్కషన్ చేసినామో అదే లెవెల్ ఇక్కడ వర్కౌట్ కావడానికి అవకాశం ఉంటుంది 14,600. ఇన్ కేస్ 14,600 బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, ఇది వచ్చేసి 14,719. కాబట్టి 14,700 అండ్ 600 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా యాక్ట్ చేస్తే ఎనీహౌ ఈ లెవెల్స్ను మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇది నిఫ్టీ యొక్క సినారియో. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాలోకి వెళ్ళే ముందు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ను ఒకసారి రివ్యూ చేద్దాం. సేమ్ ఇది కూడా యాజ్ యూజువల్గా, కానీ ఇది ఓపెన్ అవుడే నిఫ్టీ లాగానే కానీ కొంచెం పైన ఓపెన్ అయింది. ప్రీవియస్ డే హైను అలాగే R1 పైన ఓపెన్ అయింది, R1 పైనే ఓపెన్ అయింది. కాబట్టి సో మనం వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలి? సో బ్రేక్అవుట్ వస్తేనేమో ట్రేడ్ తీసుకుంటాం, బ్రేక్అవుట్ రాలే కదా, డైరెక్ట్ ఓపెన్ అవుడే పైన ఓపెన్ అయింది. సో నిఫ్టీలో మాత్రం బ్రేక్అవుట్ రావడం జరిగింది, ఇక్కడ మాత్రం డైరెక్ట్ ఓపెన్ అయింది. సో ఎనీహౌ వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎప్పటివరకు వెయిట్ చేయాలి? మళ్ళీ మనకు విక్ రివర్సల్ స్ట్రాటజీ ఎక్కడన్నా అంటే R2 దగ్గర విక్ రివర్సల్ కానీ R3 దగ్గర విక్ రివర్సల్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది.
సో ఇక్కడ R1 బ్రేక్అవుట్ రావడం జరిగింది. ఎనీహౌ ఇక్కడ ఒకవేళ R1 బ్రేక్అవుట్ అయితే ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోము. ఎందుకు తీసుకోమంటే ఇది బాడీ అనేది 75% కిందనే ఉంది, బ్రేక్అవుట్ కింద ఉన్నది కాబట్టి సో దీన్ని మనం సిగ్నల్ క్యాండిల్ కన్సిడర్ చేస్తాం. దీని హై పైన మళ్ళీ మనకు ట్రేడ్ అయితే రాలేదు కాబట్టి ఇమీడియట్గా విక్ రివర్సల్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. పర్టికులర్గా ఈ టైంలో మనకు విక్ రివర్సల్ రావడం జరిగింది. ఇక్కడ ఈ క్యాండిల్స్లో విక్ రివర్సల్ రావడం జరిగింది. ఇది 12 o'clock మనకు విక్ రివర్సల్ రావడం జరిగింది. అంటే బాడీ అనేది విక్స్ అనే పైకి వస్తూ బాడీ అనేది కింది డౌన్ సైడ్ క్లోజ్ అయింది కాబట్టి మనం ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం అయితే లభించింది. సో మన యొక్క స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది, మన యొక్క ఎంట్రీ అనేది ఇది అవుతుంది, రివార్డ్ అనేది దీనికి 1:2 times ఇక్కడ ఎక్కడో దగ్గర అవుతుంది. దానికంటే 1:2 times కంటే ఎక్కువ రావడం జరిగింది. ఇంకా వెయిట్ చేస్తుంటే ప్రీవియస్ డే హై దాకా రావడం జరిగింది, అంటే కొంచెం దగ్గర దాకా రావడం అయితే జరిగింది. ఇలా మీరు ఓవర్ ఏ పీరియడ్ సిపిఆర్ ఇండికేటర్ మీద ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా ఇంట్రాడేలో ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో ఇక్కడ బిల్డ్ అవ్వడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 33,000. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డ్ అవ్వడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 34,000. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డ్ అవ్వడం జరిగింది. ఈ లెవెల్ వచ్చేసి 33,500. కాబట్టి ఈ లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. ఇన్ కేస్ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డ్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ 33,500 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని పరిశీలించినప్పుడు మిక్స్డ్ ట్రెండ్ ఉంది. ఇక్కడ కూడా కొంతవరకు లాంగ్ బిల్డప్ జరిగింది, కొంతవరకు షార్ట్ బిల్డప్ జరిగింది. సో కాబట్టి మనం పుట్ సైడ్ డాటాను పరిశీలిస్తే మనకు ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డాటాను పుట్ సైడ్లో పరిశీలించినప్పుడు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డ్ అవ్వడం జరిగింది 30,000 దగ్గర. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 31,000 దగ్గర బిల్డ్ అవ్వడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 30,500 దగ్గర బిల్డ్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది. అలాగే వీటిలో సిగ్నిఫికెంట్గా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డ్ అవ్వడం జరిగింది కాబట్టి సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉన్న లెవెల్. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతున్నవి, ప్రైజెస్ అనేవి డౌన్ సైడ్ వస్తున్నాయి కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది. షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నిఫ్టీ అనేది బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కాల్ సైడ్ మిక్స్డ్ ఉంది కాబట్టి ఇక్కడ వన్ సైడెడ్ ఉంది కాబట్టి దీన్నే కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో అప్ సైడ్ ఉండడానికైతే అవకాశం ఉంటుంది. ఒకసారి మన యొక్క ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం కూడా అనాలిసిస్ చేద్దాం, మనకు ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం అకార్డింగ్ టు ఇచిముఖి ఇండికేటర్ మనం పరిశీలించినట్టయితే మనకు క్యాండిల్స్ అనేటివి ఇంకా క్లౌడ్ కిందనే ఫామ్ అవుతున్నాయి, కానీ ఇక్కడ కూమో అనేది ఫ్యూచర్ కూమో అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎనీహా ఒకవేళ వెళ్తే ఇక్కడ ఒకటి రెసిస్టెన్స్ పే చేస్తుంది. ఈ లెవెల్ వచ్చేసి 33,000 దగ్గర మనకు రెసిస్టెన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మన కాల్ సైడ్ కూడా హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ అది వైలేషన్ అయితే 34,000 అంటే 33,800 దగ్గర ఇంకొక రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఈ రెసిస్టెన్స్ దాటిపోకపోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు ఇక్కడ కన్వర్జేషన్ లైన్ దగ్గర తీసుకుంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 31,500 800 దగ్గర ఉంటుంది కాబట్టి ఈ లెవెల్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ 33,000 అనేది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 30,000 వరకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ని మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఒకసారి అకార్డింగ్ టు ఒకసారి అవర్లీ క్యాండిల్లో చూద్దాం. అవర్లీ క్యాండిల్లో చూస్తే మనకి ఇంకా క్లారిటీ రావడం జరుగుతుంది. అవర్లీ క్యాండిల్లో బుల్లిష్ ఉన్నది. అవర్లీ క్యాండిల్లో
బుల్లిష్ ఉన్నది. ఎనీహౌ కొంచెం ఒకవేళ వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది, 33,000 వరకు వెళ్తుంది. సేమ్ ఇందాక డే క్యాండిల్ ఏదైతే చూపెడుతుందో సేమ్ ఇక్కడ కూడా 33,000 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇన్ కేస్ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది. 31,800 దగ్గర ఒక సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ ఓపెన్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. 31,500 కింద ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సో 31,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ లాగా యాక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ అదే వాల్యుయేషన్ అయితే మాత్రం డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా డే క్యాండిల్ పరంగా బుల్లిష్ ఉన్నది, బెరిష్ ఉన్నది. అవర్లీ క్యాండిల్ ప్రకారం అయితే బెరిష్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలాగే మనం ఇంట్రాడే పేపర్ ట్రేడింగ్ పర్పస్లో కొన్ని స్టాక్స్ అయితే వాచ్ లిస్ట్లో ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా ఒకసారి చూడండి. ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. వీలైతే పేపర్ ట్రేడింగ్ చేయండి. ఓవర్ ఏ పీరియడ్ మీరు సిపిఆర్ ఇండికేటర్ కానీ కెమెరా ఇండికేటర్ కానీ ఈ రెండింటి మీద ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్గా మీరు ప్రాఫిట్లో ఉండడానికైతే అవకాశం ఉంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.